నెక్స్ట్ అండి, నాడు హత్య చేశారు, నేడు కడుపు కొట్టారు. చంద్రయ్య కొడుకు చంద్రయ్యని ఆ రోజు హత్య చేశారు. చంద్రయ్య హత్య అనేటువంటిది ఆ వీడియో తీసినప్పుడు ఆ వీడియో కూడా బయటికి రావటం జరిగింది. ఆ రోజు అతన్ని రోడ్డు మీద నరికి చంపుతూ జై వైసీపీ అని మనం వాళ్ళేది అనటం, ఆయన జై టీడీపీ అనటం, అది ఆయన గొంతు మీద కత్తి పెట్టి చంద్రయ్యని చంపేటప్పుడు కూడా జై వైసీపీ అని అంటే, జై జగన్ అని అంటే ఆయన లేదు నేను జై టీడీపీ జై చంద్రబాబు అనటంతో గొంతు కోసి ఆయన నడి రోడ్డు మీద చంపేశారు. అది ఆ రోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది. చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి అక్కడ పాడిమోసి ఆయన దాంట్లో కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అది ఆ వీడియో కింద ఆ ఫొటోస్ ఉన్నట్టుంది, ఆ వీడియో కూడా ఉండాలి. అది రోడ్డు మీద పడేసి అతను గొంతుకు వస్తుంది. సరే, ఆ తదనంతరం జరిగినటువంటి దాంట్లో ఆ కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటిది ఆ రోజు టీడీపీ వాగ్దానం చేశారు. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చి శాసనసభలో శాసన మండలిలో ప్రవేశపెట్టి తీసుకొస్తే దాని మీద లాస్ట్లో మాట్లాడదామని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసి దాన్ని స్కిప్ చేశారు, అడ్డం పడ్డారు. అంటే జనరల్గా ఆ కుటుంబంలో అత్యంత దారుణంగా అతను చంపేసిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేసేటువంటి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీకి మనస్సు రాలేదేమో అనిపిస్తుంది. అది పాప మా కుటుంబాన్ని ఎవరైనా బాధిత కుటుంబాలను బాధిత కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి బాధ్యత ఉంటుంది. అది ఎవరన్నా కావచ్చు, పార్టీ ముందు మనిషి కదా, అలాంటి దానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పట్లేదు అనేది చర్చనీయాంశం. పేరు ఉచ్చరించవాబా నేను వదిలిపెడతావు అన్నా కానీ అందరూ చూస్తుండగా గొంతు కోసి చంపేశారు. ఆ చంద్రయ్య అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ గొంతు కోశారు. కాబట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వటం అన్ని రకాలుగా కూడా మంచిది. ఆ కుటుంబాన్ని ఆదుకోండి. వాళ్ళ పార్టీ రాజకీయ ప్రయత్నం చనిపోతే స్కూల్లో పెట్టి చదివించండి, మా పిల్లల పెద్దవాళ్ళు చేయండి. ఉద్యోగాలు మరి ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తే ఖర్చులు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అధ్యక్ష. సమాజానికి వచ్చి ఓ తప్పుడు సంకేతం వెళ్తారు. కాబట్టి దీన్ని మేము సమర్థించాలి అధ్యక్ష. దీన్ని మేము డివిజన్ కోరుతున్నాం అధ్యక్ష. రకరకాల పార్టీల పేరు. సురేష్ గారు వంశీ గారు ఏంటండి, వంశీ గారు బొత్స గారి విషయంలో లాజిక్ తప్పినట్టుగా చిన్నగా అనిపిస్తుంది వంశీ గారు. ఎందుకంటే ఆయన మనసులో ఏంటంటే చంపిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ, చంపిన హతుడు తెలుగుదేశం పార్టీ అనేది మైండ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఈ బిల్లు కనుక అంటే ఆయన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకి ఉద్యోగం ఇచ్చే బిల్లుని కనుక ఆమోదిస్తే ఇంకా రాజకీయ ప్రేరేపిత హత్యలు పెరిగే అవకాశం ఉంది, దానికి ఒక ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉంది, ఊతం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి అందుకని మీరు పునరాలోచించాలి అని చెప్పారు. సో ఇక్కడ ఇదంటే చెప్పి ఆ కుటుంబానికి సాయం ఇవ్వాలి, ఇంకోటికి ఎవరు జరిగిన అన్యాయం జరిగింది కాబట్టి చేయూత ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ సందర్భంలో బొత్స గారు అక్కడ అందిందంటే మనకి హోమ్ మినిస్టర్ గారు మీరు అవసరమైతే, ఎందుకంటే మెజార్టీ వాళ్ళు అవసరమైతే మీరు వాకౌట్ చేయండి అని ఒక కామెంట్ చేశారు. దాంతో ఆయన కోపం వచ్చేసింది బొత్స గారికి. కోపం వచ్చేసి మేము డివిజన్ కోరుతున్నాం అన్నారు. ఎందుకంటే వాళ్ళ అధికారం అంటే మండలిలో 31 మంది ఉన్నారు కాబట్టి అధికారం ఎక్కువ ఉన్నారు కాబట్టి దాంతో బిల్లు ఆమోదం అనేది ఆగిపోయింది. చైర్మన్ గారు అంటే లాస్ట్లో తీసుకుంటా ఉన్నారు ఒకవైపు, కానీ మన మండలం అనేది వాయిదా పడింది వంశీ గారు. దాంతో ఆ ఉద్యోగం ఇక్కడితో ఆగిపోయింది వంశీ గారు. రైట్ సురేష్ గారు.